నామజపం నీ తలరాతను మార్చగలదు. అది మీకు తెలుసా? రైతు విత్తనాలను భూమిలో నాటినప్పుడు అవి నేలలో సరిగ్గా పడినా, తలకిందులుగా పడినా పైకి మొలుస్తాయి. అలాగే భగవన్నామాన్ని ఏ విధంగా జపించినా సత్ఫలితాలు తప్పక లభిస్తుంది. మంత్రజపం ద్వారా అన్ని అవరోధాలు తొలగిపోతాయి. అయితే కర్మ అనేది ఉంది కాబట్టే కర్మ భూమిపైన జన్మించాము. భగవంతుడు ఎవరి కర్మను వారి చేతనే రాయిస్తారు. కారణం ఆత్మ వేరు, పరమాత్మ వేరు కాదు. దేహంతో ఉన్నంత వరకే జీవికి స్వార్థం, ఆశ, భయం, ప్రేమ ఇలాంటి లక్షణాలు ఉంటుంది. ఆత్మ వివేకం కలిగినది. మనలో పంచభూతాలు ఉంటాయి. నిద్రావస్థలో దేహానికి ఒక్క భూతం మట్టుకే కాపలాగా ఉంటుంది. మిగిలిన 4 భూతాలలో ఒకటి మన పాపపుణ్యాలకు, 3 భూతాలు మన ఆలోచనలో బట్టి ఎక్కువగా ఏది తలుస్తుంటామో దాన్నే చూస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అత్యధికంగా ధ్యానం, నామజపం చేసే వాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనం పొందడానికి కారణం ఇదే. ఎక్కువగా వాళ్ళు తలచే దైవాన్ని, క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో చేరలేక అధికంగా రోధిస్తారు. విలువైన మానవ జీవితాన్ని పాపకర్మల ద్వారా వృధా చేసుకునేందుకు బాధపడతాడు. అయితే ఆ కర్మలలో పుణ్యం, దైవ కార్యాలు కూడా చేసుకుని ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది. కానీ వారు చేసుకున్న పాపపుణ్యం ఆధారంగా వారి తలరాతలు వారే రాసుకుంటారు. ఏ విధమైన జీవితం గడిపితే వారికి విముక్తి లభిస్తుంది, ఆ విధంగా రాసుకుంటారు. తమ తలరాత కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్థం కలుగుతుందో అని చైవెక్కి పెట్టి చూడకుండా తలరాతను నుదుట గీతలుగా రాసుకుంటారు. నీ తలరాత నీ చేత రాయబడినది. నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మానుసారం నువ్వు కోరుకున్నదే. కానీ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుణ్ణి నిందించకూడదు. ఎటువంటి పాపపుణ్యం చేసిన వారు అయినా, ఎంత నీచులు, దౌర్భాగ్యులు అయినా, రాక్షస స్వభావం ఉన్నవారు అయినా, ఎవరైనా దైవ సాధనకు అర్హత ఉన్నవాళ్లే. నేను ఇది చేయవచ్చా అని ఎవరూ సందేహించాల్సిన పని లేదు. కారణం దైవానికి భేదభావం లేదు. బ్రతికి ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మారడానికి. అలాగే ఒక బాధతో పాటు మంచి అవకాశాన్ని కూడా ఇస్తూనే ఉంటాడు. అది గుర్తించాలి అంటే నీ బుద్ధికి వివేకం ఉండాలి. అది కలగాలి అంటే ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, సేవ, పారాయణం, సత్సంగం, గురుసేవ, ఆలయ దర్శనం, దాన ధర్మం, ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్నీ వెంటనే వస్తాయి. మనసు నిలకడకు ముందు నామజపమే ముఖ్య ఆయుధం, ఆధారం, గొప్ప మార్పుకి అవకాశం. ఓం నమః శివాయ.